ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సర్పంచ్లను అరెస్టు చేయడాన్ని తెలంగాణ సర్పంచ్ల సంఘం ఐకాసా రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదవ్ గౌడ్ ఖండించారు. వారం కిందట యాదాద్రి భువనగిరి జిల్లా సంఘం మూసి పరిశీలనకు పేరుతో వచ్చిన సీఎం జిల్లా సర్పంచ్లను అరెస్టు చేయించి వచ్చి వెళ్లిపోయారని తెలిపారు. నిన్న వరంగల్లో ముందస్తు అరెస్టు చేసి విజయోత్సవ సభ జరుపుకొని వెళ్లిపోయాడన్నారు. ఇవాళ వేములవాడ పర్యటన దృష్ట్యా అర్ధరాత్రి సర్పంచ్లను అరెస్టు చేయించారన్నారు. ఇది ప్రజాపాలన లేక నిర్బంధాల పాలన అంటూ ప్రశ్నించారు. ఎక్కడ పర్యటన ఉంటే అక్కడ ముందస్తు అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా గ్రామాలలో అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన సర్పంచ్లని అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నారు. మొన్న మూసి పర్యటన పేరు మీద యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న సర్పంచ్లను అందరినీ అరెస్టు చేశారు. ఈరోజు అదేవిధంగా సిరిసిల్ల రాజన్న జిల్లాకు చెందిన సర్పంచ్లను అర్ధరాత్రి తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు పర్యటన చేస్తే స్వాగతాలు వలికేటట్టు ఉండాలి కానీ నిర్బంధాలతో అరెస్టులతో చేస్తున్నారు. అది సర్పంచులు ఏమన్నా టెర్రరిస్టులా, సర్పంచులు ఏమన్నా తీవ్రవాదులా, సర్పంచులు ఏమన్నా ఉగ్రవాదులా, సర్పంచులు ఏమన్నా దొంగలా, సర్పంచులు ఏమన్నా రౌడీ సీటర్లా? సర్పంచులు చేసిన గ్రామాలలో అభివృద్ధి పెండింగ్ బిల్లులని ఈ ప్రభుత్వాన్ని అడగడమే పాపమా? ఎప్పటికైనా మార్చుకొని ప్రజలకు సేవ చేసే విధంగా మీ పరిపాలన కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.